దాన్ని ఆత్మ అని అంటాం. ఆత్మకు శాంతి కలగాలి అంటాం. కానీ ఈ ఆత్మ అంటే ఏమిటి? ఇది కేవలం నమ్మకం మాత్రమేనా, లేక ఏదైనా శాశ్వతమైన సత్యమా? భగవాన్ శ్రీ నారాయణుడు చెప్తాడు, నీవు ఆత్మ అని పిలువబడతావు. శరీరాన్ని వదిలిన తర్వాత ప్రజలు మనల్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. కొందరు భూతాత్మ అంటారు, మరికొందరు ఆత్మ స్వర్గలోకానికి వెళ్ళిందని చెబుతారు. కానీ నిజంగా ఆత్మ ఎక్కడికైనా వెళ్తుందా, లేక అదంతా మన ఊహ మాత్రమేనా? ఈ శరీరం నీది కాదు, నీవు ఈ శరీరానికి కాదు. ఇది కేవలం 5 తత్వాలతో నీరు, నిప్పు, గాలి, భూమి. రోజు ఈ శరీరం ఈ తత్వాల్లోనే కలిసిపోతుంది. కానీ ఆత్మ అజరామము. వేదాలు, పురాణాలు, భగవద్గీతలు చెబుతాయి, ఆత్మ ఎన్నటికీ చనిపోదు. అది ఒక శరీరం నుండి మరో శరీరానికి యాత్ర చేస్తుంది. కానీ ఈ యాత్ర ఎలా ఉంటుంది? ఆత్మ కొత్త శరీరాన్ని ఎలా ధరిస్తుంది? అతి ముఖ్యమైన ప్రశ్న. ఆత్మ తన తదుపరి జీవితాన్ని స్వయంగా ఎన్నుకుంటుందా, లేక ఇదంతా ఏదో ఒక శక్తి చేతిలో ఉంటుందా? హిందూ ధర్మం ప్రకారం మరణ తర్వాత ఆత్మ 3 మార్గాల్లో ప్రయాణిస్తుంది. అర్చ మార్గం బ్రహ్మలోకం, దేవలోకం వైపు తీసుకెళ్తుంది. ధూమ మార్గం పితృలోక యాత్రకు నడిపిస్తుంది. ఉత్పత్తి వినాశ మార్గం నరకం వైపు చేస్తుంది. కానీ ఈ మార్గాలన్నీ ఆత్మ ఏది ఎన్నుకోవాలో నిర్ణయించేది ఎవరు? మన కర్మల మీద ఆధారపడి ఉంటుందా? ఈ ఆత్మయాత్ర ఎంత నిజం? ఈ రహస్యాలన్నీ లోతుగా తెలుసుకుందాం. ప్రియమైన స్నేహితులారా, వేదాలు, పురాణాలు, గీత ప్రకారం ఆత్మ అజరామం. ఒక శరీరం ధరించి జనన మరణ మధ్య కొత్త జీవితాన్ని అన్వేషిస్తుంది. శరీరం జీర్ణమైనప్పుడు ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. ఈ జీవన చక్రం ఆత్మకు మోక్షం లభించే వరకు కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి మనిషి, జంతువు, పక్షి, జీవిత జాతి అంతా ఆత్మే. నేను శరీరం కాదు, ఆత్మను అని తెలుసుకోవడం ఆత్మజ్ఞానం వైపు మొదటి అడుగు. శ్రీనారాయణుడు గీతలో చెప్పాడు, ఆత్మ అజరామం. అది కేవలం శరీరాన్ని మార్చుకుంటుంది. ఆత్మను చంపలేము. పాత బట్టలను విసరని విట్టి కొత్త బట్టలు ధరించినట్టు ఆత్మ కూడా కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. కానీ కొత్త శరీరం అంటే కేవలం మనిషి శరీరమే కాదు, ఆత్మ ఏ జన్మలోనైనా పుట్టవచ్చు. శ్రీ విష్ణువు గీతలో చెప్పాడు, ఆత్మ స్వయంగా కొత్త శరీరాన్ని ఎన్నుకోదు. నీతి దాన్ని ఏ జీవి శరీరంలోనైనా ప్రవేశింపచేస్తుంది. ఆత్మ కొత్త శరీరంపై నియంత్రణ లేకపోవచ్చు, కానీ ఒక మనిషి మరణించిన తర్వాత ఎన్ని రోజులు కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది అనేది హిందూ ధర్మంలోని వేదాలు, పురాణాల్లోని వివరించబడింది. ప్రియమైన స్నేహితులారా, ఒక వ్యక్తి మరణించినప్పుడు సాధారణంగా ఆత్మ వెంటనే కొత్త శరీరాన్ని ధరిస్తుంది. కానీ మనిషి జీవితంలో చేసిన కర్మల ఆధారంగా కొన్నిసార్లు ఆత్మ కొత్త శరీరం సమకూరడానికి సుదీర్ఘ యాత్ర చేయాల్సి ఉంటుంది. కొన్ని ఆత్మలు 3 రోజుల్లోనే కొత్త శరీరాన్ని స్వీకరిస్తాయి. అందుకే 3వ రోజు కర్మ చేస్తారు. కొన్ని ఆత్మలు 10 రోజులు లేదా 13 రోజుల్లో కొత్త శరీరాన్ని పొందుతాయి. అదే దశదినం అంటారు. దినం 13వ రోజు కర్మలు జరుగుతాయి. కానీ కొందరు మనుషులు అకార మరణంతో లేదా బాధాకరణంతో లేదా తీరని కోరికలతో చనిపోతే వాళ్ళ ఆత్మ కొత్త శరీరాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తాయి. అలాంటి వాళ్లకు కొత్త శరీరం లభించడానికి 37 లేదా 40 రోజులు పట్టవచ్చు. అందుకే సంవత్సరం తర్వాత బరిసి జరుపుతారు. ఆత్మ ప్రయత్నంలో తిరుగుతుంటే శాంతి కలిగి మళ్ళీ జనన చక్రంలోకి ప్రవేశించాలని. ఆత్మ ఒక రహస్యం. మనిషి ఈ భూమిపై అడుగుపెట్టినప్పుడు నుండి ఆత్మ అనేది ఈ 3 తత్వాల్ని తెలుసుకోవాలని ఆసక్తి కలుగుతుంది. శ్రీ విష్ణువు ఆత్మ గురించి వివరంగా చెప్పాడు. ప్రతి మనిషి శరీరంలో ఆత్మరూపంలోనే నేను ఉంటాను. ఆత్మే జీవనం, ఆత్మే సత్యం, ఆత్మే జాని. ఆత్మ అజరామం. నీరు దాన్ని కరిగించదు, నిప్పు దాన్ని కాల్చదు, గాలి దాన్ని ఆరబెట్టదు, ఎవరూ దాన్ని నాశనం చేయలేరు. అంటే ఆత్మ నిజంగా అమరం. కొందరు అంటారు, 50 నుండి 55 వరకు ఏళ్లకే మనుషులు చనిపోతున్నారు కదా. నీవు చెప్పింది నిజమే. కానీ ఆత్మ ఒక శరీరం నుండి బయటికి వచ్చిన వెంటనే కొత్త శరీరాన్ని లభించదు. దానికి 1000 సంవత్సరాల చక్రాన్ని పూర్తి చేయాల్సి వస్తుంది. అప్పుడు కొత్త శరీరాన్ని లభిస్తుంది. ఒకవేళ అకస్మాత్తుగా శరీరాన్ని వదలాల్సి వస్తే, కర్మ ఫలితాలు అనుభవించే అవకాశం లేకపోతే ఆత్మ మళ్ళీ జన్మించి సుఖదుఖాలను అనుభవిస్తూ 1000 సంవత్సరాల చక్రాన్ని పూర్తి చేస్తుంది. మనిషి జీవన శైలి, ఆహారం, యోగా, ధ్యానం ఆధారంగా ఆత్మ శరీరంలో ఎంత కాలం ఉంటుందో నిర్ణయం అవుతుంది. శాస్త్రాలు, పురాణాల్లో యోగ ద్వారా మనిషి 1000 సంవత్సరాల వరకు భూమి సుఖాలను అనుభవించిన ఉదాహరణలు ఉన్నాయి. భగవాన్ భాస్కర రాముడు, పాండవులు, శ్రీకృష్ణుడు వంటి వారు కూడా ఇలాంటి ఉదాహరణలు. వీరు సుఖదుఖాలను అనుభవించి ముసలితనాన్ని దాటి యవ్వన రూపంలో పునర్జన్మించారు.
పురాణాల్లో ఆత్మకు 3 రూపాలు చెప్పబడ్డాయి. జీవాత్మ, ప్రేతాత్మ, సూక్ష్మాత్మ. భౌతిక శరీరాల్లో నివసించే ఆత్మను జీవాత్మ అంటారు. కామనలు, వాంఛలతో నిండిన శరీరంతో ఉన్నప్పుడు అది ప్రేతాత్మ అవుతుంది. సూక్ష్మ శరీరంలో ప్రవేశించినప్పుడు సూక్ష్మాత్మ అని పిలుస్తారు. 84 లక్షల యోనిల్లో జీవనం సాగించే ఆత్మలు మరణ తర్వాత అదృశ్య భూత ప్రేత యోనిలోకి చేరుతాయి. ఆత్మకు ప్రతి జన్మలో లభించే జీవరూపాన్ని యోని అంటారు. అలాగే 84 లక్షల యూనిట్లు ఉన్నాయి. చెట్లు, కీటకాలు, పక్షులు, జంతువులు, మనుషులు ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి. హిందూ ధర్మం ప్రకారం జీవాత్మ 84 లక్షల యోనిలో తిరిగిన తర్వాత మనిషి జన్మ పొందుతుంది. ఈ యోనిల వర్గీకరణ ఇలా ఉంటుంది. చెట్లు, మొక్కలు 30 లక్షలు, కీటకాలు 27 లక్షలు, పక్షులు 14 లక్షలు, జలచరాలు 9 లక్షలు, దేవతలు, మనుషులు, జంతువులు 4 లక్షలు. సాధారణంగా శరీర వృద్ధాప్యంలో జీర్ణమైన నాశనం అవుతుంది. కానీ అకస్మాత్ కారణాల వల్ల అల్పాయుషులోనే శరీరాన్ని వదలాల్సి వస్తుంది. మనిషి చనిపోయే సమయంలో అతని బాహ్య శక్తులన్నీ అంతర్ముఖం అవుతాయి. ఆత్మ భౌతిక శరీరం నుండి బయటికి వస్తుంది. నోరు, ముక్కు, కళ్ళు, చెవులు, ప్రాణం, మల విసర్జన మార్గాలు అవే ఆత్మ శరీరం నుండి బయటికి వచ్చే మార్గాలు. దుష్ట గుణాలు ఉన్నవాళ్ళు ఆత్మ సాధారణంగా మలమూత్ర మార్గం ద్వారా బయటికి వస్తుంది. అయితే యోగులు, సత్కర్మలు చేసిన వాళ్ళు తల మధ్య భాగంలో నుండి బ్రాహ్మరంధ్రం ద్వారా ప్రాణాన్ని వదులుతారు. మరణించిన ఆత్మ భౌతిక శరీరం నుండి విడిపోయి సూక్ష్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ సూక్ష్మ శరీరం భౌతిక శరీరం లాంటి ఆకారంలోనే ఉంటుంది, కానీ కనిపించదు. మరణించిన వ్యక్తికి ఈ శరీరం యొక్క అనుభూతిని మాత్రమే ఉంటుంది. కొన్ని ఆత్మలు మాత్రమే ఈ సూక్ష్మ శరీరాన్ని చూడగలవు. ఈ సమయంలో ఆత్మకు గొప్ప ఆశ్చర్యం కలుగుతుంది. నా శరీరం అక్కడే పడి ఉంది, కానీ నేను గాల్లో తేలుతున్నాను. అది తన మృత శరీరం చుట్టూ తిరుగుతూ ప్రియమైన వాళ్ళను చూస్తుంది. వాళ్ళతో మాట్లాడాలని అనుకుంటుంది, కానీ ఎవరూ దాని మాట వినరు. ఆత్మ తనను తాను చనిపోయినట్లు ఒప్పుకోదు. అది తన అవయవాలను కదిలిస్తుంది, చేతులు కాళ్ళను ఊపుతుంది, కానీ తాను చనిపోయానని అనుభవం కాదు. ఇదంతా కలలా అనిపిస్తుంది. పాత శరీరంలోకి తిరిగి వెళ్ళే ప్రయత్నం విఫలమైనప్పుడు ఆత్మకు సత్యం అర్థమవుతుంది. అంతిమ సంస్కారం జరిగే వరకు ఆత్మ తన మృత శరీరం వద్దకు మళ్ళీ మళ్ళీ వస్తుంది. శరీరాన్ని కాల్చివేస్తే ఆత్మ వెంటనే నిరాశతో వేరే మార్గంలో ప్రయాణిస్తుంది. కానీ శరీరం పాతిపెడితే ఆత్మ ఆ శరీరం పట్ల మమకారాన్ని వదలలేక ఆ స్థలం చుట్టూ రోజుల తరబడి తిరుగుతూ ఉంటుంది. మోహమాయలో లీలమైన ఆత్మ శ్మశాన భూమిలో సుదీర్ఘ కాలం తిరుగుతూ ఉంటాయి. శరీరం పట్ల మమకారం వంటి మళ్ళీ మళ్ళీ ఆ దిశగా లాగుతాయి. అవి తమను తాము సంభాళించుకోలేక ఆ స్థలంలోనే ఏడుస్తూ తిరుగుతాయి. కొందరు శరీరం కంటే ప్రియమైన వాళ్ళ పట్ల ఎక్కువ మమకారం చూపిస్తారు. వాళ్ళు శ్మశానం కంటే తమ ప్రియమైన వాళ్ళ సమీపంలో ఉండడానికి ప్రయత్నిస్తారు. పురాణాల ప్రకారం ఒక మనిషి చనిపోయినప్పుడు ఆత్మ శరీరాన్ని వదిలి యాత్రను మొదలు పెడుతుంది. 3 మార్గాల్లో ఒకదానిలో ప్రయాణిస్తుంది. ఈ మార్గం ఆత్మ కర్మల మీద ఆధారపడి ఉంటుంది. అర్చ మార్గం బ్రహ్మలోకం, దేవలోకం వైపు, ధూమ మార్గం పితృలోకం వైపు, ఉత్పత్తి వినాశ మార్గం నరకం వైపు. అయినా ఈ మార్గాలన్నీ వెళ్ళిన ఆత్మలు కొంతకాలం వివిధ లోకాల్లో ఉన్న తర్వాత మరణలోకంలోకి తిరిగి రావాల్సిందే. చాలా ఆత్మలు ఇక్కడే జన్మిస్తాయి, ఇక్కడే చనిపోయి మళ్ళీ జన్మిస్తాయి. యజుర్వేదం చెబుతుంది, శరీరాన్ని వదిలిన తర్వాత తపస్సు, ధ్యానం చేసిన వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్తారని. అంటే బ్రహ్మలీనం అవుతారు. కొందరు సత్కర్మలు చేసిన తర్వాత స్వర్గానికి వెళ్ళి దేవతలు అవుతారు. రాక్షస గణాలు ఉన్నవాళ్ళు ప్రేత యోనిలో అనంతకాలం తిరుగుతూ ఉంటారు. కొందరు భూమిపై మళ్ళీ జన్మిస్తారు. జన్మించిన వారు మనిషి యోనిలోనే పుడతారని కాదు. అంతకుముందు అన్ని ఆత్మలు పితృలోకంలో నివసిస్తాయి. అక్కడ వాటి న్యాయం జరుగుతుంది. సామాన్యకు వాళ్ళు మరణ సమయంలో ఏ భావన, నమ్మకంతో ఉంటారో అదే పనిచేస్తుంది. ఉదాహరణకు కొందరు మనుషులు మరణం తర్వాత యమదూతలు వస్తారు అనే భావన బలంగా ఉంటే వాళ్ళకు నిజంగా యమదూతలు కనిపిస్తారు. ఇంకొందరు మరణం తర్వాత ఆత్మ గాజు నిద్రలోకి వెళ్తుంది అని నమ్మితే వాళ్లకు అలాంటి అనుభవమే కలుగుతుంది. శాస్త్రాల ప్రకారం మన శరీరంలో 7 చక్రాలు ఉన్నాయి. ఈ 7 చక్రాలు మన 7 రకాల శరీరంతో సంబంధం కలిగి ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి 3: భౌతిక శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. భౌతిక శరీరం ఎర్ర రక్తంతో నిండి ఎరుపు రంగు ప్రధానంగా ఉంటుంది. సూక్ష్మ శరీరం సూర్యుని పసుపు కాంతిలా ఉంటుంది.
కారణ శరీరం నీలం రంగుతో కూడి ఉంటుంది. కొందరు జ్ఞానులు నీల రంగును ఆజ్ఞాచక్రం ఆత్మరంగుగా చెబుతారు. నీలం కాంతి ఆత్మ ఉనికిని సూచిస్తుంది. పసుపు ఆత్మ సమక్షాన్ని తెలియజేస్తుంది. ఆచార్య శ్రీరాముడు చెప్పిన దాని ప్రకారం పాశ్చాత్య యోగులు జీవ సూక్ష్మ చివరులు ఉదా రంగఛాయతో ఉంటుందని, భారతీయ యోగులు దాన్ని తెల్లని కాంతిగా భావిస్తారు. ఆత్మకు ఏ రోజు ముఖ్యం? భాద్రపద పౌర్ణమి నుండి ఆశ్వేజ కృష్ణపక్షం ప్రతివర్గం అమావాస్య వరకు పితృపక్షం అంటారు. ఈ సమయంలో మృత పూర్వీకులకు శ్రాద్ధం చేస్తారు. పితృల తిథిని బట్టి శ్రాద్ధం జరుగుతుంది. సర్వపితృ అమావాస్య రోజు తిథి తెలియని పూర్వీకులకు శ్రాద్ధం చేస్తారు. ఇష్టం వచ్చినట్లు జన్మ మరణం సాధ్యమా? ఇష్టపూర్వకంగా శరీరాన్ని త్యజించడం సులభం, కానీ ఇష్టంగా శరీరాన్ని ధరించడం కష్టం. అయినా ఇష్టపూర్వకంగా శరీరాన్ని వదిలి వాడు భవిష్యత్తులో ఇష్టపూర్వకంగా జన్మించగలడు. ఇచ్ఛా మరణం అనే పదం మొదట మహాభారతంలో కనిపిస్తుంది. అంటే తన ఇష్టంతో మరణాన్ని స్వీకరించటం. భీష్మ పితామహులు బాణాల శయ్యపై పడుకొని తన ఇష్టంతో మరణాన్ని ఆహ్వానించాడు. శాస్త్రాల ప్రకారం జీవి తన ఇష్టం, భావన, కర్మల ద్వారానే సంస్కృతులలోనే జన్మిస్తాడు. ఈ భావనలు జీవితంలో చేసిన కర్మలు, అనుభవాలు బీజలు మరణంతో పాటు వెళ్తాయి. దాని ప్రకారమే తదుపరి జన్మలో లభిస్తాయి. దీన్ని ఒక గణిత సమీకరణంగా అర్థం చేసుకోవచ్చు సరళంగా, కానీ అత్యంత లోతుగా. చాలామంది ప్రకృతి నియమాల ప్రకారం జన్మిస్తారు, కానీ కొన్ని యోగులు ఆత్మజ్ఞానులు తమ తదుపరి జీవన స్థలాన్ని కూడా ఎన్నుకుంటారు. భగవద్గీతలో ఆత్మ గురించి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఆత్మ అవ్యాసి. అది నీటితో కరగదు, నిప్పుతో కాలదు, గాలితో ఆరదు. ఎవరు దాని నాశనం చేయలేరు. ఆత్మ స్వభావాన్ని విస్తరించటం, చివరికి ఈశ్వరుడి లీనం అవ్వడం. ఆత్మ ఈశ్వరుని 3 బిందువులు చేరే వరకు శరీరాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఆత్మను సాధారణంగా చూడడం సాధ్యం కాదు. దీనికి ఈశ్వర కృప, సూక్ష్మ దృష్టి అవసరం. ఆత్మలు గాలి తత్వంలా ఉంటాయి. ఆత్మ అనుభవం కలిగినప్పుడు కొన్నిసార్లు ఒక విశిష్ట సుగంధం లేదా వాసన అనుభవం ఉంటుంది. ఆత్మలు మంచివి లేదా చెడ్డవి కావు. వాటిలో జోడించబడిన సంస్కారాలు దిశను నిర్ణయిస్తాయి. చెడు సంస్కారంతో ఉన్న ఆత్మను కొందరు తాంత్రికులు దుర్వినియోగం చేస్తారు, కానీ అది అజ్ఞానం లేదా లోపం వల్లే. తంత్ర మంత్రాలు భ్రమ మాత్రమే. సత్యం ఒకటే, ఈశ్వర భక్తి. కాబట్టి శివుడు, శ్రీకృష్ణుడు సర్వను వేడాలి, సత్సంగం చెయ్యాలి, భజనలు కీర్తనలు చెయ్యాలి, సంస్కారాలను శుద్ధి చెయ్యాలి, ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. గీతంలో చెప్పబడినట్టు మనిషి ఆత్మ ఈ శరీరాన్ని ఈశ్వర అనంత జనన మరణ చక్రంలో తిరిగి అలసిపోయినప్పుడు తన యాత్ర లక్ష్యం మోక్షాన్ని పొందడాన్ని కోరుకుంటుంది. మోక్షం అంటే ఈ సంసార బంధాల నుండి పూర్తి విముక్తి, పరమాత్మలో లీనం అవ్వడం. ఇది ఆత్మ యొక్క అత్యున్నత స్థితి. సుఖ దుఃఖాలకు అతీతంగా కేవలం శాంతి, ఆనందంలోనే లీనమవుతుంది. మోక్షం ఎందుకు అవసరం? వేదాల ప్రకారం ఆత్మ తన నిజస్వరూపాన్ని గుర్తించినంత వరకు మాయ భ్రమలో చిక్కుకుంటుంది. మాయ అంటే ఈ సంసారం, సంబంధాలు, కోరికలు, కోపం, లోభం, అహంకారం ఇవన్నీ ఆత్మను మళ్ళీ మళ్ళీ జన్మించేలా చేస్తాయి. హిందూ శాస్త్రం ప్రకారం మోక్షం కోసం 4 మార్గాలు చెప్తాయి. 1 జ్ఞానయోగం, ఆత్మ పరమాత్మను సత్యను జ్ఞానం ద్వారా. 2 భక్తుల యోగం, నిష్ఠ భక్తి ద్వారా. 3 కర్మయోగం, ఫలాపేక్ష ద్వారా. 4 రాజయోగం, ధ్యానం, సాధన ద్వారా అంతరమిస్తూ జోడించటం. ఈ 4 మార్గాలు లక్ష్యం ఒకటే, ఆత్మకు దాని నిజస్థితిని తెలియజేయటం. ఆత్మ దాని శరీరం కాదని తెలిసినప్పుడు సంసారం నుండి విముక్తమై తన అంతర స్వరూపం వైపు ఆకర్షింపబడుతుంది. ఆత్మ జ్ఞానమే మోక్షద్వారం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో చెబుతాడు, ఆత్మ ఎన్నటికీ జన్మించదు, చనిపోదు. ఇది సనాతనం, అవినాశిని. శరీరాన్ని నాశనమైన ఆత్మ చనిపోదు. ఈ సత్యాన్ని గ్రహించిన వాడు మరణ భయం నుండి విముక్తి అవుతాడు, మోక్షం వైపు సాగుతాడు. మోక్ష స్థితి ఎలా ఉంటుంది? ఆత్మ మోక్షం పొందినప్పుడు స్థితి ఎలా ఉంటుంది? ఆత్మ మోక్షం పొందినప్పుడు కర్మ బంధనాల నుండి విముక్తి అవుతుంది. పునర్జన్మ చక్రం నుండి బయటపడుతుంది. సుఖదుఖాలకు అతీతంగా కేవలం శాంతి, పరమానందంలో లీలమవుతుంది. పరమాత్మకుతో ఏకమవుతుంది. బిందు సముద్రంలో కలిసినట్లు. మరణం అనేది ప్రతి జీవితంలో ముడిపడి ఉంటుంది. అయినా ఇది అత్యంత ఉత్ప్రేక్ష, భయపెట్టే అంశంగా పరిగణించబడుతుంది. కానీ ఆధ్యాత్మిక దృక్పథంలో మరణం ఒక అంతం కాదు, ఆత్మయాత్రలో సంకలన కాలం ఒక పాదం. ఆత్మ ఒక శరీరాన్ని నుండి బయటికి వచ్చి తదుపరి అనుభవం వైపు సాగే క్షణం. ఈ భాగంలో మరణ చైతన్యం అంటే ఏమిటి? ఈ చైతన్యం ఆత్మ తదుపరి జన్మను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. శాస్త్రాల ప్రకారం
ఇవి మరణ సమయంలో చివరి క్షణం చైతన్యం అత్యంత కీలకం. ఆ క్షణంలో మనసు ఏ ఆలోచనలో మునిగి ఉంటుందో అదే ఆలోచనలో తదుపరి జన్మ దిశను నిర్ణయిస్తుంది. శ్రీకృష్ణుడి గీతలో చెబుతాడు, ఏ భావంతో జీవి శరీరాన్ని త్యజిస్తాడో ఆ భావాన్నే పొందుతాడు. ఆ క్షణంలో మనిషి ఈశ్వరుల్లో, భక్తిలో, సత్యంలో, ప్రేమలో లీనమై ఉంటే ఆత్మ ఉన్నత లోకానికి వెళ్తుంది లేదా మోక్షం పొందుతుంది. కానీ మనసుని కోపం, మోహం, భయంతో నిండి ఉంటే ఆత్మ శరీరాన్ని లాగబడి నీచ యోగిలో జన్మిస్తుంది. మరణ చైతన్యం యాదృచ్ఛికంగా ఏర్పడదు. ఇది జీవితాంతం చేసిన సాధన ద్వారా నిర్మితమవుతుంది. జీవితంలో మనసు నియంత్రించటం, సత్యం మాట్లాడటం, ధర్మాన్ని పాటించడం నేర్చుకున్నవాడు శాంతమైన, సౌమ్యమైన, జాగరూకమైన మరణాన్ని పొందుతాడు. అలాంటి వాళ్ళకి మరణం కూడా ఒక సాధనలా అనిపిస్తుంది. యోగ సాధన, ధ్యానం, భక్తి, నామస్మరణ, సేవ ఇవన్నీ మరణ సమయంలో ఆత్మని జాగరూకంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఆత్మలు తన పూర్తి చైతన్యంతో శరీరాన్ని త్యజిస్తారు. పునర్జన్మ రహస్యం. పునర్జన్మ సిద్ధాంతం భారత ఆత్మ యొక్క మూల స్తంభం. ఆత్మ ఒక శరీరం నుండి మరొక శరీరానికి జన్మిస్తుంది. కానీ దాని దిశను కర్మలు, మరణ చైతన్యము నిర్ణయిస్తాయి. అందుకే చెప్పబడ్డాయి, ఇలాంటి కర్మలు చేస్తావో అలాంటి ఫలం పొందుతావు, ఎలాంటి చైతన్యం ఉంచుకుంటావో అలాంటి గతి పొందుతావు. పునర్జన్మలు రెండు రకాలు. ఒకటి కర్మ ప్రకారం జరిగిన సామాన్య ఆత్మలు తమ పూర్వ కర్మల ఆకారంగా కొత్త శరీరాన్ని నిర్మిస్తాయి. రెండు ఇచ్చా జన్మ. మోక్షం పొందిన సిద్ధ ఆత్మలు ప్రత్యేక ఉద్దేశంతో జన్మను స్వీకరిస్తాయి. సంతులు, అవతారాలు, మహామానవులు లాంటి వారు. ఏ యోనిలో జన్మ శాస్త్రాలు చెబుతాయి. మరణ సమయంలో మనిషి ఈశ్వర స్మరణలో ఉంటే దేవయోని లేదా మోక్షం. మోహం ఉంటే మళ్ళీ మనిషి యోని. కామన, కోపం ఉంటే పశు, కీటక, నీచ యోని. ఈ ప్రక్రియ పూర్తిగా స్వయంచాలితం. యముడు, చిత్రగుప్తుడు, కాలచక్రం దీన్ని నడిపిస్తాయి. ఎటువంటి సాంస్కారిక శక్తి దీన్ని మార్చలేదు. ఆత్మ తన కర్మలు, భావనలతో బంధించబడి ఉండే తదుపరి లోకంలో ఉండి బంధించబడుతుంది. కాలచక్రం సమయగతి కాదు, సమస్త సృష్టి యొక్క హృదయ స్పందన. ఈ చక్రంలో బ్రహ్మాండులోని ఆత్మలు స్థూల రూపంలోనైనా సూక్ష్మ రూపంలోనైనా నిరంతరం తిరుగుతూ ఉంటాయి. ఆత్మ ఎన్నటికీ విశ్రాంతి తీసుకోదు, నిరంతరం గతిలోనే ఉంటుంది. జననం, మరణం, పునర్జన్మ మార్గంలో కాలం అంటే ఏమిటి? కాలం ఆగదు, వెనక్కి తిరగదు. సనాతన ధర్మంలో కాలాన్ని చక్రక భగవాన్ అంటారు. ఇది శ్రీ విష్ణువు ఇచ్చితో సంచరిస్తూ ఉంటుంది. కాలం 3 భాగాలుగా విభజింపబడి ఉంది. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యకాలం. కానీ ఆత్మకు ఈ కాలం కూడా ఒక భ్రమ. ఎందుకంటే ఆత్మ కాలాతీతం, ఈ మూడింటికి అతీతం. శరీరంలో ఉన్నంత వరకు కాల నియమాలను పాటించాల్సి ఉంది. ఆత్మ ఈ బ్రహ్మాండ యాత్ర ఎలా మొదలవుతుంది? ఒక శరీరం నుండి త్యజించిన ఆత్మ సూక్ష్మ శరీరంలోకి మారి ఈ బ్రహ్మాండ యాత్రను ప్రారంభిస్తుంది. ఈ యాత్ర స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరం, తర్వాత కారణ శరీరం అవుతుంది. ఈ యాత్రలో ఆత్మ 5 తత్వాలను పరీక్షను ఎదుర్కొంటుంది. కర్మల ఆధారంగా ఈ యాత్ర నిర్ణయించబడుతుంది. ఉన్నత లోకాలకు స్వర్గలోకం, మహర్లోకం, జనలోకం, బ్రహ్మలోకం పయనిస్తూ ఉంటుంది. అధర్మ కర్మలు ఉంటే నరకంలోకి పడబోతుంది. ఆత్మ పూర్తిగా శుద్ధి కానంత వరకు బ్రహ్మాండంలోని వివిధ స్థాయిల గుండా పయనించాల్సిందే. ఇది ఒక శుద్ధీకరణ ప్రక్రియ. బంగారాన్ని నిప్పిలో కాల్చి అపరిశుభ్రతను తొలగించినట్లు ఆత్మకు విశ్రాంతి దొరుకుతుందా? ఇది సామాన్య ప్రశ్న. ఆత్మకు మోక్షం లభించినప్పుడు మాత్రమే విశ్రాంతి లభిస్తుంది. ఆత్మ తనని తాను ఈశ్వరుడితో ఏకం చేసుకున్నప్పుడు, నేను అనే శీర్వం నుండి విముక్తమైనప్పుడు ఆ బ్రహ్మాండ యాత్ర సమాప్తమవుతుంది. లేకపోతే అది నిరంతరం జనన మరణ చక్రంలో చిక్కుకుంటూ ఉంది. కాలం ఆత్మను పరీక్షిస్తుంది. కాలం అనేది ఒక అర్థం. దానిలో ఆత్మ తన కర్మలో ప్రతిబింబం చూస్తూ ఉంటుంది. ప్రతి జనన మరణం ఆత్మస్మృతిలో నమోదవుతూ ఉంటుంది. కానీ శరీరం మారినప్పుడు ఈ స్మృతి వెనక్కి మిగిలిపోతూ ఉంటుంది. అయినా ఆత్మకు తెలుసు తాను ఎవరో, ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి సాగుతుంది. శివుడు, కాలం ఒక సంబంధం లాంటిది ఉంటుంది. శివుడిని మహాకాళి అంటారు. ఎందుకంటే శివుడు ఆత్మను మరణ బంధాల నుండి విముక్తి చేయడమే కాక కాలాన్ని కూడా నియంత్రిస్తాడు. శివుని శరణు చేరిన ఆత్మ కాలచక్రాన్ని దాటి బ్రహ్మంలో లీనమవుతుంది. కాలచక్రం కేవలం సమయం కాదు, ఇది మన ఆత్మ పరీక్ష, మన ఆలోచనలు, చైతన్యం యొక్క యాత్ర. ఆత్మ ఈ చక్రాన్ని అర్థం చేసుకున్నంత వరకు తిరుగుతూనే ఉంటుంది. కానీ తనను తాను గుర్తించినప్పుడు నేను అమరను, నేను బ్రహ్మను, నేనే సత్యము అని తెలుసుకుంటుంది. మనిషి తాను చేసిన కేవలం మాంసం, ఎముకలు, రక్తంతో కూడిన పూర్తిది కాదని, ఒక చైతన్య శక్తి, శుద్ధ ఆత్మ అని తెలిసినప్పుడు అప్పుడు
ఇదే అతని నిజమైన జీవితం ప్రారంభమవుతుంది. ఇదే ఆత్మ యొక్క మొదటి మెట్టు. ఇది నేను ఎవరు అనే ప్రశ్నతో ఆత్మ గుర్తింపు ఆరంభమవుతుంది. చిన్నతనం నుండి మనం మన పేరు, రూపం, కులం, ధర్మం, స్థలం, భాష, సంబంధాలతో ఉన్న మన గుర్తింపును నిర్ణయించుకుంటాం. కానీ ఇది నిజమైన గుర్తింప? ఈ శాస్త్రాలు స్పష్టంగా చెబుతాయి. శరీరం ఆత్మ కాదు. లోపల నుండి చూసేది, వినేది, ఆలోచించేది, అనుభవించేది అదే ఆత్మ. శరీరం యొక్క కేవలం తాత్కాలిక వస్త్రం. దాని గురించి సమయం వచ్చినప్పుడు మార్చేస్తుంది. శరీరం జన్మిస్తుంది, పెరుగుతుంది, రోగిస్తుంది, నాశనం అవుతుంది. కానీ ఆత్మ అజన్మ. దానికి ఆరంభం లేదు, అంతం లేదు. అవినాశి. ఏ ఆయుధం దాన్ని కొయ్యలేదు, నిప్పు కాల్చలేదు, నీరు తడపలేదు. శ్రీకృష్ణుడు గీతలో అర్జునుడితో చెబుతాడు, ఆత్మ ఎన్నటికీ జన్మించదు, చనిపోదు. ఆత్మను మనసు, బుద్ధి, అహంకారంతో గందరగోళం చేస్తాం. మనస్సు సంకల్ప వికల్పాలు చేస్తుంది, బుద్ధి నిర్ణయాలు తీసుకుంటుంది, అహంకారం నేను, నాది అనే భావనను తెస్తుంది. కానీ ఆత్మ కేవలం సాక్షి. అది చెయ్యదు, చేయించదు, కేవలం చూస్తుంది. సూర్యుడు కాంతిని ఇస్తాడు కానీ ఏదీ కాల్చడు. అలాగే ఆత్మ చైతన్యాన్ని ఇస్తుంది. మిగిలినవన్నీ మనసు, శరీరం చేస్తాయి. నేను ఆత్మను అనే అనుభవం ఎలా కలుగుతుంది? ఇది భౌతిక జ్ఞానంతో కాదు, అనుభవంతో వస్తుంది. దీనికి కొన్ని సాధనలు. ఒక ధ్యానం. ప్రతిరోజు నన్ను శరీరం కాదు, ఆత్మను అనే భావనను జాగృతి చేయటం. 2 స్వాధీనం. గీత, ఉపనిషత్తులు, యోగ వశిష్ఠ వంటి గ్రంథాలు ఆత్మ గురించి లోతైన వర్ణన ఇస్తాయి. 3 సత్సంగం, గురుకృప, సత్యమైన గురు సాంగత్యంతో ఈ జ్ఞానం సులభమవుతుంది. 4 సంయోజనశీలక ప్రతిశీల అనుభవాలు. ఈ జాగృతిని కనిపించటం. ఏది కనిపిస్తుందో అది మారిపోతుంది. చూసేది అనంతం. ఆత్మ స్వరూపం ఎలా ఉంటుంది? శాస్త్రాలు చెబుతాయి, ఒక దేవుడు అన్ని జీవుల్లో ఉన్నాడు, సర్వవ్యాపి. ఒక ఆకాశం అన్ని కుండల్లో ఉన్నట్టు ఆత్మకు రూపం లేదు, కానీ అది చైతన్యమయం. రంగు లేదు, కానీ అది కాంతిమయం. అది స్థల కాలాలకు అతీతంగా దాని ప్రతి కణాలు సమన్వయమైనది. ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు భయం తొలగిపోతుంది, మరణ భయం ఉండదు. ఎందుకంటే మరణం కేవలం వస్త్రం మార్చినట్లే. ఇతరులు ద్వేషం పెరిగిపోతుంది, ఎందుకంటే అందరిలో ఒకే ఆత్మను చూపినప్పుడు ప్రేమ, కరుణ సహజంగా కలుగుతాయి. కర్మల్లో సహజత్వం వస్తుంది, కర్తవ్య భావం తొలగిపోతుంది. మనిషి కేవలం నిమిత్త మాత్రుడు అవుతాడు. మోక్షం ద్వారం తెరుచుకుంటుంది. ఆత్మ తాను స్వతంత్రం అని తెలిసినప్పుడు జనన మరణ చక్రం నుండి విముక్తమవుతుంది. నేను శరీరం కాదు, ఆత్మను అనే వాక్యం కేవలం ఒక భావన మాత్రమే కాదు, అది ఒక అనుభవం. ఈ అనుభవం ఆత్మజ్ఞానం ద్వారా సాధ్యమవుతుంది. ఆత్మ తన నిజస్వరూపాన్ని గుర్తించినప్పుడు అది సంసార పంతాల నుండి విముక్తమై పరమాత్మలో లీలమవుతుంది. ఈ స్థితినే శాస్త్రాలు సాయుజ్య మోక్షం అని అంటాయి. ఆత్మ పరమాత్మలో ఏకమై అనంత శాంతి, ఆనందంలో నిమగ్నమై ఉంటాయి. ఆత్మయాత్ర రహస్యం ఏమిటి? ఈ యాత్ర ఒక శరీరం నుండి మరో శరీరంలోకి మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక పరిణామం. ప్రతి జన్మలో ఆత్మ తన కర్మల ద్వారా, అనుభవాల ద్వారా శుద్ధి అవుతూ ఈశ్వరుని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈ యాత్రలో అడ్డంకులు ఏమిటి? మాయ అంటే కోరికలు, అజ్ఞానం, అహంకారం. ఈ మాయను అధిగమించటానికి ఆత్మకు జ్ఞానం, భక్తి, వైరాగ్యం అవసరం. హిందూ శాస్త్రాలు చెబుతాయి, ఆత్మ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక జన్మలు తీసుకోవచ్చు. కొన్ని ఆత్మలు త్వరగా మోక్షం పొందుతాయి, మరికొన్ని లక్షల యోనిల్లో తిరిగి కర్మలను అనుభవిస్తాయి. ఈ యాత్రలో ఆత్మ ఒంటరిగా ఉండదు. ఈశ్వర కృప, గురు మార్గదర్శనం, శాస్త్రాలు దానికి సహాయపడతాయి. శ్రీకృష్ణుడు ఈ గీతలో చెబుతాడు, నన్ను ఆశ్రయించిన వారు సంసార సాగరాన్ని దాటుతాడు. ఆత్మ యాత్రలో కీలకమైన అంశం ఏమిటి? కర్మ అంటే కేవలం పనులు చేసేది మాత్రమే కాదు, ఆ పనుల వెనుక ఉన్న ఉద్దేశం, భావన కూడా. సత్యంలో ఆత్మ ఉన్నత లోకాన్ని ధర్మం కోసం ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. మరణం తర్వాత ఆత్మ ఏం చేస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం ఆత్మ యొక్క కర్మలు, మరణ సమయంలో చైతన్యం, జీవిత సాధనపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఆత్మ సూక్ష్మ శరీరంలో ప్రవేశించి కర్మల ఆధారంగా 3 మార్గాలు ఒకదానిలో ఒకటి ప్రయాణిస్తూ ఉంటుంది.